ఈ మధ్యకాలంలో చాలామంది బిజినెస్ చేయమంటే ఫస్ట్ మార్కెట్లో ఏమవుతుందో తర్వాత విషయం, ఫస్ట్ వీళ్ళ లోపలనే నెగిటివ్ ఆలోచనలు అనేది వస్తున్నాయి అనమాట. ఏమని? కస్టమర్ కొనకపోతే, రేపటి రోజున కస్టమర్ వచ్చిన తర్వాత సైడ్ ట్రిప్ చేసిన తర్వాత కొనకపోతే, రేపటి రోజున నా టీం మెంబర్స్ రిక్రూట్ చేసిన తర్వాత బిజినెస్ చేయకపోతే నా ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, ఇప్పుడు గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది ఇంకేమైపోతుంది అని మొత్తం నెగిటివ్ ఆలోచనలే. ఒకరోజు ఒక అద్దాల మేడ ఉంది, అందులోపలికి ఒక కుక్క బై మిస్టేక్ వచ్చింది. అది హాల్లో పోగానే చుట్టుపక్కల ఎక్కడ చూసినా మిర్రరే అనమాట. అదేమనుకుందంటే ఈ రూమ్లో ఒకటే కుక్క లేదు, నాతో పాటు చాలా కుక్కలు ఉన్నాయని అనుకుందాన్ని. ఎందుకంటే మనిషి కన్నా ఇంటెలిజెంట్ కదా. సో అన్ని కుక్కలు ఉన్నాయని చెప్పేసి ఇది ఒకటేసారి షాక్ అయింది, ప్యానిక్ అయిపోయింది. తర్వాత ఇది ఏం చేసిందంటే ఒకసారి గట్టిగా అరిచింది. అన్ని కుక్కలు గట్టిగా అరిచినట్టు వినిపించినాయి అని, ఎందుకంటే మిర్రర్ కదా దాని ప్రతిరూపం. మళ్ళీ ఇంకోసారి గట్టిగా అరిచింది, అన్ని కలిసి అరిచినాయి. అయ్యో ఇవి కలిసి నన్ను అటాక్ చేస్తాయేమో, ఇవి నా ముందులు రాకముందే నేనే అటాక్ చేస్తా అని చెప్పేసి మిర్రర్ దగ్గరికి ఒక్కొక్క దానికి వెళ్తుంది, గట్టిగా గుద్దుకుంటుంది. అది వచ్చి దీన్ని గుద్దుతుంది అనుకుంటుంది. ఇంకో మిర్రర్కి వెళ్ళి గుద్దుకుంటుంది, అది వచ్చి దీన్ని అట్లా గుద్దుకొని ఫైనల్గా ఆ కుక్క చచ్చిపోయింది. సేమ్ మనుషులు కూడా అంతే అనమాట. కొంతమంది మనుషులను చూడంగానే వీళ్ళు ఎందుకో నాకు బిజినెస్ చేసినట్టు అనిపిస్తలే అంటే వీళ్ళ ప్రతిరూపం ఏదైతే ఉందో నెగిటివిటీ వాళ్ళ లోపల చూసుకుంటారు. కొంతమంది కస్టమర్ని చూడగానే వీళ్ళు నాకు కొంటట్టు అనిపిస్తలేరు, వీళ్ళు ఎందుకో తేడా కొడుతున్నారు నాకు అంటే వీళ్ళు లోపల ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఉందో కస్టమర్ లోపలే చూస్తున్నారు. అంటే ఎంతసేపు మన లోపల ఎలాంటి ఆలోచనలు క్యారీ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రపంచాన్ని చూస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని టీంని చూస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ని చూస్తున్నాం, అల్టిమేట్గా దాన్ని బేస్ చేసుకొని కంపెనీని కూడా చూస్తున్నాం. కానీ ప్రాబ్లం ఎక్కడ కూడా బయట లేదు, అది మన లోపలనే ఉంది అనేది రియలైజ్ అవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు మీ యాక్షన్ ఏవైతే ఉందో నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని ఉందనుకోండి, ఆ బేస్లో తిరిగి నెగిటివ్ వస్తుంది. ఒకవేళ మీరు లో క్వాలిటీ పీపుల్తోని మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, లో క్వాలిటీ పీపుల్ వచ్చి మిమ్మల్ని చీట్ చేస్తారు. ఒకవేళ మీరు పూర్ బిహేవియర్ ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని కొంతమంది మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారు. ఒకవేళ లో క్వాలిటీ బుక్స్ చదువుతున్నారు అనుకోండి, దాని దగ్గర లో క్వాలిటీ థాట్స్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో అందుకోసమే డిజైన్ యువర్ లైఫ్ త్రూ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ చాయిసెస్. ఇది చేంజ్ చేసుకోవాలి ఈ రోజు నుంచి. అంటే చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్, చేంజ్ యువర్ చాయిసెస్, చేంజ్ యువర్ యాక్షన్స్, చేంజ్ యువర్ అల్టిమేట్లీ సరౌండింగ్ పీపుల్. మొహమ్మద్ అలీ ఏం చెప్తున్నాడంటే, రోజు మిర్రర్లో నేను అండ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని చెప్పేసి చెప్పుకుంటా. నేను ఏది గ్రేటెస్ట్ బాక్సర్ కాకముందే నాకు నేను అట్లాంటి అఫర్మేషన్స్ ఇస్తున్నా. అందుకోసం ఈరోజు గ్రేటెస్ట్ బాక్సర్ అయింది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతోని మనం ఏదైతే మాట్లాడుతున్నామో లోపల దాన్ని బట్టే మనం యాక్షన్లో తీసుకుంటున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమంది లోపల నాకు అంత సీన్లేమో, నాకు అంత కాదేమో, ఇవి చాలా ఎక్కువ మంది చేస్తారు, ఇది మనతో కాదేమో, ఇవన్నీ లోపల మనం మాట్లాడుకుంటున్నాం మనతో మనం. దానివల్లనే మన ఆలోచనలు తగ్గట్టు బయట యాక్షన్స్ అనేది ఉంటున్నాయి. సో అందుకోసమే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వెన్ యూ చేంజ్ యువర్ థాట్స్, వెన్ యూ చేంజ్ యువర్ లెన్స్, వెన్ యూ చేంజ్ యువర్ మిర్రర్. ముందల కనిపించే ఆ మిర్రర్ చేంజ్ చేస్తే మారుతాయి.